భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్పై గుత్తికోయలు దాడి చేశారు. అటవీ భూముల్లో పోడు వ్యవసాయాన్ని అడ్డుకున్నందుకు తిరగబడ్డారు. జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఛత్తీస్గఢ్కు చెందిన గుత్తికోయలు పోడు వ్యవసాయం చేస్తుండటంతో అధికారులు అడ్డు చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో మొక్కలు తొలగించి ప్లాంటేషన్ పనులు చేపట్టారు. ఆగ్రహించిన గుత్తికోయలు బీట్ ఆఫీసర్ విజయలక్ష్మిపై దాడికి తెగబడ్డారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వారిని రెచ్చగొట్టి తమపైకి ఉసిగొల్పినట్లు విజయలక్ష్మి తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు. ఆ ప్లేస్కి ఈ మడి సీతారాములు వాళ్ళ కొడుకు మడి ప్రవీణ్ అనే వ్యక్తి వచ్చి మా మీద దురుసుగా ప్రవర్తించారు. తర్వాతకి మేము వాళ్ళకి చెప్పాము, ఈ విధంగా గుత్తికోయలు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ విధంగా అక్రమంగా అడవిని నరకకూడదని మేము వాళ్ళకి హెచ్చరించాము. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ కొంతమంది ఆడవాళ్ళని తీసుకొని వచ్చి ఆ ప్లేస్కి మా మీదకి దాడి చేయడానికి వాళ్ళని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాతకి ఆమె నా మీదకి దాడి చేసి నా మీదకి రాయి తీసుకొని దాడి చేసి ఆ పైన నన్ను జుట్టుపట్టి లాగిపోయింది. ఆ టైంలో నేను ఆమె మీద నుంచి రక్షించుకొని నేను అక్కడి నుంచి వచ్చేసాను.